ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీవీ క్రియేటివ్ డిలేస్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఆరామ్కో ప్రాజెక్ట్లో వర్క్లోకి ఉండిపోయినాను. దానికోసమే నేను మరి టైం దొరక్క చేయట్లేదు వీడియో. ఇప్పుడు నేను 24 ఇంచుల ఐసోమెట్రిక్ డ్రాయింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. సరే, ఇక ఐసోమెట్రిక్ గురించి వెళ్తామా? చూడండి ఫ్రెండ్స్, ఇదొకటి ఐసోమెట్రిక్ అంటే ఇదని. ఐసోమెట్రిక్ గురించి మీకు చెప్పాలంటే మనకి ఐసోమెట్రిక్లో ఏవైనా తెలియాలంటే ద బిల్ ఆఫ్ మెటీరియల్కి వెళ్ళాలి. అసలు అది సిఎస్ఆ, ఎస్ఎస్ఐ, ఎంఎస్ అనేసి క్లియర్ మెన్షన్ చేసి చూడండి. పైప్ సిఎస్ఓ A106 ఇది మెయిన్. ఇది ఎన్ని ఇంచుల సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి. 20 ఇంచులు ఉంది, 14 ఇంచులు ఉంది, 20x14 ఇంచులు. ఇది టీ. ఓకేనా, ఇక్కడ మొత్తం మెన్షన్ చేసినాడు. ఐసోమెట్రిక్లో ఫస్ట్ చూసుకోవాల్సింది డైరెక్షన్ ఉంటుందో అది చూసుకోవాలి. నార్త్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్లో నార్త్ ఎట్ సైడ్ ఉందో అది మెయిన్ చూసుకోవాలి. నార్త్కి ఆపోజిట్ ఏమొచ్చి సౌత్, దానికి రైట్ సైడ్లో ఈస్ట్ ఉంటుంది, దానికి ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈ డైరెక్షన్ ఎటు వెళ్తుందని చూసుకోవాలంటే ఎర్ర మార్క్ ఉంది చూసారా, ఇది మెయిన్. దీన్ని పట్టుకొని ఇందులో ఉండే మెటీరియల్ అనమాట, ఏదైనా ఎయిర్ అయినా, ఆక్సిజన్ అయినా, గ్యాస్ అయినా, ఏదైనా ఇటు సైడ్ ఫ్లో డైరెక్షన్ ఇటు వెళ్తుంది. దీన్ని పట్టుకొని మనము దీనికి ఫిటప్ అయినా, ఫ్యాబ్రికేషన్ అయినా ఏదైనా చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఏ మెటీరియల్స్ ఉన్నాయో చెప్తాను చూసుకోండి. ఇక్కడ ఏమొచ్చింది గ్లోబ్ వాల్. సరే ఫ్రెండ్స్, ఇక ఈ డ్రాయింగ్లో ఏమేమి టూల్స్ ఉన్నాయి ఏమనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టెంప్లెట్ బిండ్ ఎలా చేయడం కూడా నేర్పిస్తాను. ఓకేనా.